'అవతార్ పార్ట్ 3 ఫైర్ అండ్ యాష్.' 'అవతార్' మూవీ ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని మనందరికీ తెలుసు. 'అవతార్ పార్ట్ 2' దానికి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినా, కొంచెం నెగటివిటీ చేసుకున్నా, ఎక్కడా పర్లేదు ఆ వరల్డ్‌నయితే చూపెట్టారనిపించింది. 'అవతార్ పార్ట్ 3' వచ్చేసరికి ఏంటి, వాళ్ళు ఆ వాటర్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఇప్పుడు వేరే ప్రదేశానికెళ్తారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది మూవీ స్టోరీ లైను. అంటే అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చూపియటం, వాళ్ళ గురించి చూపియటం, అక్కడ కొన్ని కొత్త క్యారెక్టర్‌లు ఎంటర్ అవ్వటం. ఇలాగా 'అవతార్ పార్ట్ 3' అనేది స్టార్ట్ అవుతది. దాని తర్వాత మనుషులొస్తారు. మనుషులొచ్చి వీళ్ళ మీద యుద్ధం చేస్తారు. వీళ్ళని పట్టుకొని తీసుకెళ్లారా లేదా అనేది మీరు ఓవరాల్‌గా ఇంక మూవీలో చూస్తారు. నాకైతే మూవీ పర్లేదు ఓకే‌యిష్ మూవీ అనిపించేసింది. ఎందుకంటే 'అవతార్ పార్ట్ 2' చూసినప్పుడే మనకి ఆ ఎమోషన్స్ అనేవి అంత బాగా క్లిక్ అవ్వలేదు. పర్లేదులే వీళ్ళు ఆ ఇంపాక్ట్ అనేది పోగొట్టకుండా ఒక నీట్‌గా హ్యాండిల్ చేశారు. మూవీలో పెద్దగా ఏమి చూపియలేకపోయినా ఆ విజువల్స్, ఆ వరల్డ్ అదంతా చాలా బాగా చూపెట్టారు అనిపించింది. దీంట్లో గూడా అంతే సేమ్. నాకదే అనిపించింది. ఎమోషన్స్, స్టోరీ అంతా పక్కన పెట్టేస్తే, వీళ్ళు బాగా కష్టపడి ఆ 'అవతార్' అనే వరల్డ్‌ని ఎక్కడ గూడా మిస్‌లీడ్ జేయకుండా చాలా డీటెయిల్‌గా చూపెడుతున్నారు. చాలా కలర్‌ఫుల్‌గా, చాలా రియలిస్టిక్ వేలో మనకు చూపెట్టడానికి చాలా బాగా ట్రై జేశారు. అది బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఇంకా అంటే ఆ రియల్ వరల్డ్‌లో మనం ఉన్నట్టే అనిపిస్తుంది. చాలా బాగా అనిపించేసింది. ఆ వరల్డ్ బిల్డింగ్ అదంతా వాళ్ళ గురించి చూపియటం, కొత్త క్యారెక్టర్‌లని ఇంట్రొడ్యూస్ చేయటం ఇంతవరకు బావుంది. ఇంక తర్వాత ఎమోషన్స్ ఇవన్నీ చాలా రొటీన్ అయిపోయాయి. ఆ ఎమోషన్స్ వర్కౌట్ అవ్వవు. ఆ ఎమోషన్స్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. సేమ్ అదే రొటీన్ లాగా అనిపించేసాయి. జనాలు మనుషులొస్తారు. వీళ్ళ కోసం వీళ్ళు తిరిగి యుద్ధం జేస్తారు. ఇప్పుడు ఈ ఫైర్ అండ్ యాష్ ఈ సామ్రాజ్యంతో యుద్ధం జేస్తారు. ఈ కాన్సెప్టే నాకైతే జస్ట్ పర్లేదు. ఓకేయిష్ మూవీ. అంత డిసప్పాయింట్ కాదు. అంత సాటిస్ఫాక్షను కాదు. మరి అంత నచ్చిందని గూడా చెప్పలేను. జస్ట్ పర్లేదనిపించేసింది మూవీ. 'జేమ్స్ కెమెరాన్' గారు ఆ వరల్డ్‌ని చాలా డీటెయిల్‌గా బిల్డ్ చేసుకున్నారు వాళ్ళు ఫస్ట్ నుంచి. బిగ్ స్క్రీన్ మీద ఆ వరల్డ్ చూస్తుంటే మనకి భలే ఉందిరా అసలు ఈ వరల్డ్. మన ఇండియన్ మూవీస్‌లో ఎప్పుడు ఇలాంటి మూవీ తీయబోతారు అనిపించే రేంజ్‌లో ఉంటది. ఆ విజువల్స్ అయినా, ఆ వర్క్ అయినా. తన కసి ఏంటో మాత్రం చాలా క్లియర్‌గా కనపడుతుంది. నాకైతే మూవీ పర్లేదు జస్ట్ ఓకే‌యిష్ మూవీ అనిపించేసింది. మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా! ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.